హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? నేను మీ షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఈరోజు మనతో పాటు మా బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు. మంజుల ఫ్రమ్ కెనడా అండ్ పద్మ ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్సో రూప ఫ్రమ్ ఇండియా. సో, చాలా మందికి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. బట్ కొన్ని డౌట్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఎస్పెషల్లీ మనీ ఇన్వెస్ట్‌మెంట్‌కొచ్చేసరికి అంతే కాకుండా టైమ్ మేనేజ్ చేయగలమా అనే దాని గురించి. సో, ఈరోజు మన గెస్ట్ వాళ్ళ ఓన్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారు. సో, దానివల్ల మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మరి ఇంకా డిలే చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. క్వెషన్ 1 ఏంటంటే సేమ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎవరైనా మనీ అండ్ టైమ్ ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు. నిజం చెప్పాలంటే భయపడతారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి మంజుల? సో, మీ థాట్స్ అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఇవి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ శర్మిల, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నేను కెనడాలో పార్ట్ టైం టీచర్ కింద పనిచేస్తానండి. అలాగే ఫ్రీలాన్స్ సాఫ్ట్వేర్ టెస్టర్ కింద చేస్తాను. ఎప్పుడైనా తీసుకుంటాం ప్రాజెక్ట్స్. సో నేను ఇక్కడ ఫ్యామిలీతో ఉంటున్నాను. ఈ ఆన్లైన్ బిజినెస్ కూడా కొన్ని రోజులైంది స్టార్ట్ చేసి నేను. సో మేము ఆన్లైన్ బిజినెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక సైడ్ హజిల్‌లా స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ పోవడానికి చాలా కామన్. ఇండియాలో కూడా కామనే. కానీ ఇక్కడ హైర్ అండ్ ఫైర్ అనేది కామన్. కాబట్టి సైడ్ హజిల్‌లా ఒకటి స్టార్ట్ చేయడం అయింది. అలా అప్పుడు షర్మిల అడిగిన క్వెషన్‌కి అనుమానంతోనే స్టార్ట్ చేయడం అయింది. అంటే పూర్తిగా తెలుసుకోకుండా స్టార్ట్ చేయడం అయింది. ఎందుకంటే మా టైం అప్పుడు అలాంటిది కాబట్టి స్టార్ట్ చేయడం అయింది. ఒక లీగల్ బిజినెస్ అని అదొకటే రీజన్ తెలుసుకొని స్టార్ట్ చేయడం అయింది. కానీ భయం అనేది ఉండింది. భయం అనేది ఉండాలండి. భయం ఉంటేనే మనం ఏదైనా ఎంక్వైరీ చేయడము, ఏదైనా కనుక్కోవడం అనేది తెస్తాం. భయం ఉండింది మాకు గూడా. భయం ఉండడం వల్లనే మేము ఈ కంపెనీ రిజిస్టర్డ్ అవునా కాదా? లీగల్ బిజినెస్ అవునా కాదా? తర్వాత ఇందులో మనం ఏం చేయాలి అని తెలుసుకున్నాం. తెలుసుకున్నది ఏంటంటే ఇందులో మనం అంటూ చేసేది ఏంటంటే ఉత్తి సోషల్ మీడియా మార్కెటింగ్ ఒకటే చేస్తామని తెలుసుకున్నాము. లీగల్ బిజినెస్ అని తెలుసుకున్నాము. టాక్సబుల్ అని తెలుసుకున్నాము. భయం ఉన్న మూలానే తెలుసుకున్నాం. కాబట్టి భయం ఉండాలి. భయం ఉంటేనే ఎంక్వైరీ చేస్తాము. డీటెయిల్స్‌లోకి వెళ్తాము. డెప్త్‌లోకి వెళ్లి కనుక్కుంటాము. రిసర్చ్ చేస్తాము. ఎందుకంటే మామూలుగా మన చిన్న పిల్లలు కూడా ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గర రారు. భయంతోనే రారు. ఎందుకంటే అలవాటు ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారు. మనం కూడా అలాగే ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలంటే భయం ఉంటుంది. అది కామన్. అలా అని అక్కడ ఆగిపోకూడదు. ఒక స్టెప్ ముందుకేసి కనుక్కోవాలి. రిసర్చ్ చేయాలి. ఇప్పుడు మేమందరం ఇక్కడ పద్మ అని, లేతే రూప అని, షర్మిల అని మేమందరం ఆన్లైన్ బిజినెస్ వాళ్ళని కలుసుకున్నాం. మేము ముందు ఒకళ్ళొకళ్ళు తెలియనివండి. సో రిసర్చ్ చేసి ముందుకెళ్ళి లీగల్ బిజినెస్ అని కనుక్కొని, టాక్సబుల్ బిజినెస్ కనుక్కొని మేము ముందుకెళ్ళాము. నేను చెప్పేది ఇంతే షర్మిల. సో ట్రై అనేది చెయ్యాలి. మాకు ఎవరైనా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని, లాగిన్ అయ్యి ట్రై చేసి, బిజినెస్ గురించి తెలుసుకోండి. ఇంకా మమ్మల్ని అప్రోచ్ అయ్యి, దాని తర్వాత ఇది కాదు మీరు చేయలేదనుకుంటే ఎప్పుడైనా బ్యాకౌట్ అవ్వచ్చు. సో ఎప్పుడూ ఆప్షన్ ఉంటుంది. సో మాకు నచ్చింది కాబట్టి మేము ముందుకెళ్తున్నాము. దట్స్ ఆల్ అబౌట్ మీ షర్మిల. ఆసమ్ మంజుల. సో, రూప మీ మాటల్లో చెప్పండి. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అందరి థ్యాంక్ యూ. అండ్ హలో అండి, నేను రూప ప్రవీణ్. నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్‌ని. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాను ఈ బిజినెస్‌ని నేను. సో కమింగ్ టు ద పాయింట్, చాలా మంది ఏంటంటే బిజినెస్ అనగానే ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది కంపల్సరీగా. ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా అని అడుగుతారు చాలా మంది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనమైతే బిజినెస్ చేయలేం. మనం బిజినెస్ అనేది ఉండదు. సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బయట వాటితో ట్రెడిషనల్ బిజినెస్ తో పోల్చుకుంటే మా బిజినెస్ ఈ ఆన్లైన్ బిజినెస్ ఏంటంటే కొంచెం మినిమల్ గా ఉంటుంది. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఫస్ట్ మీరు మా వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీరు ఈ బిజినెస్ గురించి, ఈ బిజినెస్ మోడల్ ఏంటి, మేము మెయిన్ బిజినెస్ కి ఆన్లైన్ బిజినెస్ కి కావాల్సిన పాయింట్స్ ఏంటి అని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఈ వెబినార్ చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, ఎందుకు భయపడతారు అని అంటే, ఆన్లైన్ అనగానే చాలా మంది భయపడతారు. ఈవెన్ మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనము ఈవెన్ మనము జనరల్ గా చెప్పాలంటే
ఇన్వెస్ట్మెంట్ దేంట్లో ఈవెన్ మనం ఆన్లైన్ షాపింగ్ కూడా చేస్తాం మనం జనరల్ గా. ఆన్లైన్ షాపింగ్ చేసినా కూడా ట్రస్టెడ్ ఉన్నదా లేదా అనుకోకుండా మనకు నచ్చితే తీసేసుకుంటాం మనం. సో అలాంటిది ఈ రియల్ బిజినెస్ ని మనము ఎందుకు నమ్మట్లేదు? ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ అని వచ్చేసరికి ఎందుకు భయపడుతున్నారు మీరు? సో ఇది రియల్ బిజినెస్ అండి. దీంట్లో మనకు ఎలాంటి, ఇది రియల్ బిజినెస్ అండ్ ట్యాక్సబుల్, ట్యాక్స్ పే చేస్తాము, లీగల్ బిజినెస్. అండ్ ఇంకొకటి టైం గురించి చెప్పాలంటే చాలా మంది అంటారు నాకు టైం లేదు, నేను వర్కింగ్ ప్రొఫెషనల్, నేను ఇంట్లో ఉండి హోమ్ మేకర్ గా ఉంటున్నాను, నాకు ఇంట్లో వర్క్ సరిపోతుంది అని, ఇలా చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు. సో మీరు ఎలా ఉన్నా కూడా ఫోన్ లో మీరు రీల్స్ చూసుకుంటూ గానీ అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అది చేసే బదులు మీ ఫ్యూచర్ కోసం మీరు ఈ బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేసి స్టార్ట్ చేస్తే మీ ఫ్యూచరే బాగుంటుంది. సో ఇది నేను చెప్పదలుచుకోది షర్మిల. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా బాగా చెప్పారు రూప అండ్ మంజుల. మీరు కూడా మీరు చెప్పినట్లు లైక్ స్టార్టింగ్ లో అందరికి కొంచెం డౌట్ అనేది కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనే భయం ప్లస్ డౌట్ కూడా ఉంటుంది. నేను కూడా అలా వచ్చిన వాళ్ళే, మనం అందరం కూడా అలా వచ్చాం. వన్స్ మనం ఆ స్టెప్ అనేది తీసుకున్నాక మనకి తెలిసిపోయింది అండ్ ఆ భయం అనేది కూడా ఉండదు. లైక్ మీరు చెప్పినట్టు మనం పాజిటివ్ గా థింక్ చేస్తే ఈజీగా ఫార్వర్డ్ వెళ్ళగలము ఈ బిజినెస్ లో. యా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు పర్సనల్లీ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఎస్ అని డిసైడ్ అవ్వడానికి గల రీజన్ ఏంటి పద్మ? ఓకే, థ్యాంక్ యూ షర్మిల, వండర్ఫుల్ క్వశ్చన్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ, ఇండియా నుంచి. నేను ఐటీలో క్వాలిటీ కన్సల్టింగ్ చేస్తున్నాను అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడ ఇండియాలో ఇండిపెండెన్స్ డే అనమాట. సో ప్రేక్షకులకి ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్, విష్ యు వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఎస్, సో నా రీజన్ ఎందుకు నేను ఎస్ చెప్పాను బిజినెస్కి అంటే, ఈ బిజినెస్ కాకుండా నేను వేరే ఆపర్చునిటీస్ కూడా వెతుకుతూ ఉన్నాను ఆ టైంలో. అంటే నేను ఆల్రెడీ వేరే బిజినెసెస్ ట్రై చేశాను, అంత సక్సెస్ పొందలేదు. ఎందుకంటే నేను సెకండ్ హజిల్ కోసం ఎప్పుడు కూడా వెతుకుతూనే ఉన్నాను. వన్ ఈజ్ ఎందుకంటే నేను జాబ్లో కంప్లీట్గా ఎప్పుడు జాబ్ చేయాలని నాకు ఇష్టం లేదు, రైట్? సో ఈవెన్ కన్సల్టింగ్ చేస్తున్నా కూడా అది కంటిన్యూస్గా అసైన్మెంట్స్ వస్తూ ఉండాలి. సో అది ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. సో దానివల్ల ఐ వాస్ లుకింగ్ ఫర్ అదర్ ఇన్కమ్ సోర్సెస్ అనమాట. అండ్ ఆ టైంలో నేను వెతుకుతున్నప్పుడు నాకు ఈ ఆన్లైన్ బిజినెస్ కూడా కనిపించింది. అండ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ నాకు కొన్ని క్రైటీరియా ఉండింది. ఏదైనా బిజినెస్ చేయాలి అంటే మళ్ళీ అది ఇంకొక జాబ్ లాగా ఉండకూడదు. అండ్ సెకండ్ ఏంటంటే, నేను ఎక్కడున్నా కూడా ఆ బిజినెస్, ఆ ఆపర్చునిటీ అనేది పర్సీ చేయగలగాలి. అండ్ ఇంటి నుంచి చేయవచ్చు అంటే ఇంకా మంచిది. సో ఇలాగా ఐ వాజ్ ప్రేయింగ్ అండ్ లుకింగ్ అనమాట. ఆ టైంలో ఎవరో ఇది పోస్ట్ చేశారు అండ్ నాకు అది దొరికింది ఆ యాడ్. దానిపైన క్లిక్ చేసి నేను రిజిస్టర్ అయ్యాను అండ్ ఒక కాంప్లిమెంటరీ వెబినార్కి లింక్ ఇచ్చారు, అది అటెండ్ అయ్యాను. కానీ నేను చాలా బాగుంది అంతా చెప్తున్నారు, చాలామంది ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు, కానీ బిజినెస్ ఏంటి ఇన్డెప్త్గా నాకు నాలెడ్జ్ దొరకలేదు. అండ్ అప్పుడు ఐ డిసైడెడ్, ఓకే చెయ్యాలి అంటే చెప్తున్నారు కదా $149 ఇట్ ఈస్ రీఫండబుల్ అని. సో చేసి చూద్దాం, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. 30 days నేను ట్రై చేయొచ్చు, నచ్చకపోతే వాళ్ళని రీఫండ్ కూడా అడగచ్చు. సో అలాంటి థాట్ ప్రాసెస్తో నేను స్టార్ట్ చేశాను. అండ్ నిజంగా ఐ రియలీ లైక్డ్ అనమాట. కమ్యూనిటీ అంటే కానీ, ఎలాంటి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి చేస్తున్నారు అండ్ ఏమేమి అచీవ్మెంట్స్ పొందారు, రైట్? సో ఇట్ వాస్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ బిజినెస్ లీగాలిటీస్ నచ్చాయి నాకు. అండ్ ఈ బిజినెస్ ఆన్లైన్ అంటే నేను ఇంటి నుంచి చేయొచ్చు, ప్లస్ దీనికి కంటిన్యూస్గా వర్కింగ్ అవర్స్ అనేవి లేవు,
రైట్? సో నేను ఎన్ని అవర్స్ పెట్టగలిగితే నాకు అంత సక్సెస్ వస్తుంది. అండ్ ఈ వర్కింగ్ అవర్స్ అనేవి ఫిక్స్డ్ కాదు. సో అలా చూసుకుంటే నేను క్రైటీరియా పెట్టుకున్న ఆ చెక్ బాక్సెస్ అన్నీ కూడా టిక్ అయ్యాయి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ బిజినెస్ నేను ఎస్ చెప్పాను. అండ్ ఆల్సో నాకు దొరికిన మెంటర్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అన్ని డౌట్స్ చాలా పేషెంట్గా ఆన్సర్ చేశారు. అండ్ నాకు ఎప్పుడు వాళ్ళు ఫోర్స్ చేయలేదు, నువ్వు ఈరోజే డిసిజన్ తీసుకోవాలి, లేకపోతే నువ్వు ఇదే ప్రోడక్ట్ కొనాలి. ఎవ్రీథింగ్ చాలా ఈజీగా దే లెఫ్ట్ ద డిసిజన్ టు మీ, నో ప్రెషర్ అనమాట. సో అలాంటప్పుడు ఏంటి, వీళ్ళకే కదా ప్రాఫిట్ వస్తుంది నేను వాళ్ళకి జాయిన్ అవుతే, కానీ అలాంటి ప్రెషర్ ఏమీ కనబడలేదు నాకు. సో అది నాకు చాలా నచ్చింది. సో కొన్ని బిజినెసెస్లో ఎలాగంటే జల్దీ జాయిన్ అవ్వండి, లాస్ట్ డేట్ ఇది అది అని ప్రెషర్ పెడతారు. కానీ ఇక్కడ డిసిషన్ మనకి వదిలేశారు. అండ్ ఐ టుక్ మై టైం, అన్ని పేపర్స్ అన్నీ స్టడీ చేసి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ అన్నీ కూడా ఐ వెంట్ త్రూ, వీడియోస్ కానీ డౌట్స్ అన్నీ రాసుకున్నాను. అండ్ దాని తర్వాత మనకు ఒక క్లారిటీ కోచింగ్ కాల్ అనేది ఉంటుంది, దాంట్లో కూడా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేశారు. సో కంప్లీట్గా కన్విన్స్ అయ్యాను. మెయిన్లీ ఐ లైక్ ఈ ట్రాన్స్పరెన్సీ ఒకటి, అండ్ దెర్ ఈజ్ నో పుషింగ్. సో నేను చేసిన బిజినెసెస్లో ఫ్రెండ్స్ని చేయాలి, లేకపోతే ఫ్యామిలీని వాళ్ళని అడగాలి. సో ఇవి నాకు నచ్చేది కాదు. సో ఈ బిజినెస్లో అలాంటి ప్రెషర్స్ ఏమీ లేవు. దోస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ షర్మిల నేను ఎస్ చెప్పినందుకు. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే నా డ్రీమ్, రైట్? బికాజ్ నేను ఏం డ్రీమ్ పెట్టుకున్నాను అంటే ఐ వాంట్ టు టేక్ మై ఫాదర్ టు యాజ్ మెనీ కంట్రీస్ యాజ్ పాసిబుల్. సో దట్స్ మై డ్రీమ్. అండ్ ఐ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్ విత్ హిమ్. సో అది ఈ బిజినెస్ ద్వారా నాకు సాధ్యమని నాకు అనిపించింది. అండ్ ఐమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్, ఎంజాయింగ్ యూ గైస్. Community is a real blessing, and you're all my accountability partners. That is another bigger blessing. So అన్ని ప్లస్ పాయింట్స్ ఈ బిజినెస్లో. నో చెప్పడానికి రీజనే దొరకలేదు నాకు. సో అందుకే ఎస్ చెప్పాను అనమాట. థ్యాంక్ యూ పద్మ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పినట్టు ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మనీ ఎర్న్ చేయాలి అని. సో ఈ బిజినెస్ లో ఏంటంటే మనకి డ్రీమ్స్ అండ్ వాల్యూస్ మ్యాచ్ అయితే ఎస్ అనడానికి ఈజీ అవుతుంది. ఇంకా నో అని రీజన్ చెప్పడానికి ఏమీ లేదు. ఒకవేళ ఎస్కేప్ అవ్వడానికి తప్ప అన్ని ఎక్స్ప్లోర్ చేసినాక కూడా నో అని చెప్పడానికి అయితే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ థాట్స్ షేర్ చేసినందుకు. సో ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి డౌట్ ఉంటే మాలో ఎవరికైనా సరే మెసేజ్ చేయండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి అండ్ ఫస్ట్ స్టెప్ తీసుకోండి అండ్ చూడండి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో. ఓకే, సీ యూ నెక్స్ట్ వీక్ విత్ అనదర్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ బాయ్ అండి. బాయ్. Independence Day once again. Happy Independence Day.